వెల్కమ్ టు G9 న్యూస్ స్పెషల్ స్టోరీ. అద్భుతం, మహా అద్భుతం. విజయవాడలో ప్రతిష్ఠించే అంబేద్కర్ విగ్రహం భారతావనికి కాదు, యావత్ ప్రపంచానికి తలమానికం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భావాల స్ఫూర్తితో సామాజిక న్యాయం వైపు అడుగులు వేస్తున్న జగన్ సర్కార్ ఇదే స్ఫూర్తితో ఆ మహనీయుని 206 అడుగుల ఎత్తైన మహాశిల్పాన్ని ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. సమాజ గతిని సమతా భావాల వైపు మరల్చడానికి, సంఘ సంస్కరణకు, పెత్తందారీ భావాల మీద తిరుగుబాటుకు, రాజ్యాధికారంలో పేదల స్థానాన్ని విస్తరణ చేసేందుకు, నిరంతరం స్ఫూర్తిని నింపేందుకు విజయవాడలో ఆవిష్కరిస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తిదాయకం. ఆకాశమంతటి వ్యక్తిత్వం కలిగిన అంబేద్కర్ దేశ సామాజిక, రాజకీయ, మహిళా చరిత్రల్ని మార్చేలా దాదాపు 100కు పైగా ఆయన వ్యక్తం చేసిన భావాలు కలకాలం మన దేశాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అంటరానితనం మీద, ఆధిపత్య భావజాలం మీద తిరుగుబాటుకు నాంది పలికిన డాక్టర్ అంబేద్కర్ సమసమాజ భావాలకు నిలువెత్తు రూపం. రాజ్యాంగాన్ని ప్రసాదించిన అంబేద్కర్ రాజ్యాంగ హక్కుల ద్వారా నిరంతరం మనల్ని కాపాడే మహాశక్తి. ప్రతి వాడలో ఉన్న ఆయన విగ్రహం అణగారిన వర్గాలకు నిరంతరం ధైర్యం, అండని ప్రసాదించే ఓ మహాస్ఫూర్తి. దళితులతో పాటు కులాలు, మతాలకు అతీతంగా పేదలందరి జీవితాల్లో ఈ 77 ఏళ్లలో వచ్చిన అనేక మార్పులకు ఆది పురుషుడు అంబేద్కర్ భావాలనే చెప్పాలి. అందుచేతనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ మహనీయుని 206 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తుంది. 81 అడుగులు వేదికపై 125 అడుగులు అంటే మొత్తం 206 ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అత్యంత అట్టహాసంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. చూశారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ ఆన్ అంబేద్కర్ స్టాట్యూ అట్ విజయవాడ. మరో స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి G9 న్యూస్.